వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నాను. నా మిత్రుడు ఒక ఆయన ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఇక్కడ నేను లీజ్ మీద కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టించి వస్తాను. ఒకవేళ ఏమైనా తప్పు ఉంది ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొట్టించి వస్తాను. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట్లాడుతాను, సరే లేని తప్పుంటే కూలగొట్టు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో పెట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోతుంది, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతాను. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసిన, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేరు చెప్పంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన మునగ మధు యాష్కి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారు కూడా 7 చూపెడతాం, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాం, ఎక్కడ ఉందో మీకు శాటిలైట్ మ్యాప్లో అంతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, ఎక్కడ నా పేరు మీద మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమైపోతుంది, ఆడేవాళ్ళు తప్పుంటే కొట్టండి, నేను కొద్దట వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నాకు తిట్టుకుంటాడు కావచ్చు, ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడేవారు ఆయన అనుకోని, జీవితాంతం తిట్టాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గర ఉండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలు పెడదాం. మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలబడదాం, చలో ఒకటే రోజు అందరం ప్రజలకు పారదర్శకంగా ముందు నిలబడదాం, మీరు మేము. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లేదు.